ఆమోసు గ్రంథము 4వ అధ్యాయము 12వ వాక్యం. కాబట్టి ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగనే చేయుదును కనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపడుడి. హల్లెలూయా. దేవుడు అడుగుతున్నారు, నేను మీకు అర్థమయ్యే రీతిలో ఒక ఉదాహరణ నేను చెబుతాను. మనల్ని ఈ లోకంలో పెద్దవారు ఎవరైనా, ఒక మినిస్టర్ గారో, లేకపోతే ఒక ఎమ్మెల్యే గారో, లేకపోతే ఒక ఎంపీ గారో, లేకపోతే ఇంకెవరో పెద్ద అయినా అనుకుందాం కాసేపు, వాళ్ళ కూతురు పెళ్ళికో లేకపోతే కొడుకు పెళ్ళికో మనల్ని పిలిచారు అనుకోండి. అయ్యా, మీరు మాకు మీ తాతల కాలం నుంచి తెలుసు కదా, మా అమ్మాయి పెళ్ళి ఉంది రండి అని ఒక ఎంపీ గారు లేదు ఒక ఎమ్మెల్యే గారు మనల్ని పిలిచారు. భోజనానికి రండి, పెళ్ళిలో మీరు కనపడండి అని పిలిచారు. మనం ఎలా వెళతాము? వెళ్ళే పద్ధతి ఒకసారి చెప్పండి. మొఖం కడుక్కోకుండా, తలదూకోకుండా, మురికి బట్టలు వేసుకెళ్ళి, చెప్పులు కూడా గజ్జిగా ఉండి చాలా చండాలంగా వెళ్ళామనుకోండి, ఎట్లా ఉంటుందో ఒకసారి ఆలోచించండి. వ్యక్తి వచ్చాడు అనుకుంటారు, కానీ దగ్గరికి రానివ్వడు, ఇష్టం ఉండదు. ఆగాగు, కాస్త అక్కడ కూర్చో అని దూరం పెట్టేస్తా ఉంటాడు. మనకి బాగా తెలిసిన వ్యక్తి అయినా సరే, ఉండండి పాప దగ్గరికి వెళ్ళి ఫోటో దిగి వస్తాను. ఫోటో ఏంటి? కూర్చో పక్కన కూర్చో, వచ్చావు కదా, భోజనం చేసి వెళ్ళిపో, త్వరగా వెళ్ళిపో. అదే మనల్ని పిలిచారు కనుక మనం ఒక చక్కని పరిస్థితుల్లో సిద్ధపడి, ఒక మంచి వస్త్రాలు, ఒక చక్కని సిద్ధపాటులోనికి వెళ్ళామనుకోండి, ఒక గౌరవంగా, ఒక మంచి పద్ధతిగా వెళ్ళామనుకోండి, మనం ఫోటో కోసం అడగనక్కర్లా. ఏమండి, మా అమ్మాయి కొంచెం నిలబడి ఒక 2 ఫోటోలు దిగండి. తేడా ఏమిటి? ఏమన్నా అది దేవుని వాక్యం ఒకసారి తెలియపరుస్తున్నారు దేవుడు ఆమోసు ప్రవక్త ద్వారా 4వ అధ్యాయం 12వ వాక్యములో, ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగనే చేయుదును కనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనబడుటకై సిద్ధపాటు అనేది ఎట్లా ఉంటది అంటే, నీ చెదిరిపోయిన జుట్టుని చక్కగా దువ్వుని పెట్టి దువ్వుకున్నట్టుగా ఉంటుంది. నీ మురికి పట్టేసిన నీ ఒంటిని చక్కగా స్నానం చేసినట్టుగా ఉంటుంది. పాసి పట్టుకున్న నీ నోరుని చక్కగా బ్రష్ చేసేసుకొని, నాలుకంతా గీకేసుకొని శుభ్రంగా చేసుకున్నట్టుగా ఉంటుంది. మురికి పారిపోయిన నీ వస్త్రాలని చక్కని రీతిలో ఉతికేసుకున్నట్టుగా ఉంటది. అవి ఒంటి మీద ధరించుకున్నట్టుగా ఉంటది. దేవుని సన్నిధి కనపడడానికి కూడా దేవుడు అంటున్నారు, ఒక ఎమ్మెల్యే ఒక ఎంపీ 5 సంవత్సరాల నుండి వెళ్ళిపోతాడు అంతే, ఆయన ఏమి పర్మనెంట్ ఏం కాదు, పెద్ద వ్యక్తే. నేను తక్కువగా మాట్లాడడంలా, మంచి ఆయన పెద్ద వ్యక్తే. కానీ ఆయనకి 5 సంవత్సరాల తర్వాత ఉంటాడో లేదో తెలియని పరిస్థితి. ఓడిపోయాడంటే ఇంట్లో కూర్చోవలసిందే. మరి సృష్టికర్త, రాజులకి రాజు, ఘనమైన దేవుడు, గొప్ప దేవుడు, మనందరినీ పాలించి నడిపించే దేవుడు, ప్రార్థన చేస్తే మాట్లాడే దేవుడు, మనకి కార్యము పొందుకోవడానికి మార్గమై నడిపించే దేవుడు, అన్నింటిలో ఘనమైన త్రియేక దేవుడు, సర్వాధికారి, అన్ని సమస్తము కలిగిన ఆ దేవుని సన్నిధికి ఈరోజు మనం వస్తున్నాం. ఇక మీదట ప్రతి ఆదివారం కూడా వస్తాం, ప్రతి శుక్రవారం ప్రతి ప్రార్థనకి వస్తాం. దేవుని సన్నిధికి, దేవుని సన్నిధానం ఎప్పుడైతే నీకు తలుపులు తెరిచి, ఈరోజు ప్రార్థన అనగానే నేను వెళ్ళిపోవాలి, దేవుడికి నేను కనపడాలి, వాక్యంలో నేను ఉండాలి, ఆరాధనలో నేను ఉండాలి, దేవునికి నేను కనబడాలి అని భయము కలిగి నువ్వెప్పుడైతే దేవుని సన్నిధికి సిద్ధపాటు కలిగి వస్తావో, ఒక ఎమ్మెల్యే కూతురికి లేకపోతే ఎంపీ కొడుకుకి పెళ్లికి నువ్వు సిద్ధపాటులోనికి వెళ్ళి పరిస్థితులని, నీ యొక్క విలువని అక్కడ కనపరుచుకుంటావు, కనబడాలని ఆశ కలిగి ఉంటావు, ఒక ఫోటో దిగాలని ఆశ కలిగి ఉంటావు. నీ యొక్క పరిస్థితి ఇంకా ఉన్నతమైంది అయితే వారే నిన్ను తీసుకొని తోడుకొని వెళతారు. అమ్మాయి పక్కన అబ్బాయి పక్కన నిలబడి ఒక ఫోటో దిగి వెళ్ళండి అని వారే నిన్ను ప్రోత్సహిస్తారు, ముందుకు తీసుకొని వెళతారు. ఇదంతా టెంపరరీ, ఇదంతా కొద్ది కాలం ఉండేది. నీకు తెలిసిన ఆ ఎమ్మెల్యే లేదు ఇంకొకరు ఎవరో కన్ను మూసారంటే ఆ కుటుంబంకి నీకు మళ్ళీ సంబంధం ఉంటుందా? మరలా ఉండదు. అది పర్మనెంట్ ఏమీ కాదు. అయితే దేవాతి దేవుని దగ్గరికి వచ్చేటప్పుడు నీ సిద్ధపాటు ఏ విధంగా ఉంది?
ఒకసారి చదువుకుందాం. ఒకసారి 4వ అధ్యాయం 12వ వాక్యం మరలా ఒకసారి చదువు రాజు. కాబట్టి ఇశ్రాయేలీయులారా, దేవుని బిడ్డలారా, ఇశ్రాయేలీయులారా, మీ ఎడల నేను ఇలాగునే చేయుదును కనుక ఇశ్రాయేలీయులారా, మీ దేవుని సన్నిధిని కనపడుటకై ఎట్లా సిద్ధపడాలి? ఏం వేసుకొని సిద్ధపడాలి? ఏమి ముఖానికి ఏం చేసుకొని సిద్ధపడి రావాలి దేవుని సన్నిధికి? పండగ అనగానే సిద్ధపాట్లోనికి వచ్చేస్తాం. చక్కగా మంచి బట్టలు వేసుకొని చక్కగా ఇంట్లో అన్ని సిద్ధపరిచేస్తాం. ఏం సిద్ధపరుస్తాము? నల్లబడిపోయిన ఇత్తడి గిన్నెలు, రాగి గిన్నెలు తల మెరిసేంత వరకు తోమే మొత్తం సిద్ధపరిచేస్తాం. పండగ వచ్చేసింది కదా, చక్కని కొత్త బట్టలు కొనేయాలి, సిద్ధపరిచేస్తాం. బట్టలు, పిల్లలకి బట్టలు సిద్ధపరిచేస్తాం. ఇంట్లో సామానులు సిద్ధపరిచేస్తాం. కొత్త సంవత్సరం వస్తుందని అవసరమైతే ఇంకా చేతిలో డబ్బులు కలిగిన వారు ఏం చేస్తుంటారంటే సోఫాలు మార్చేద్దాం, మంచాలు మార్చేద్దాం, కిటికీలు రంగులు మార్చేద్దాం, చాలా సిద్ధపరుస్తాం. పాత దుప్పట్లు అంటే తీసేసి కొత్త దుప్పట్లు వేసుకుందాం, ఇంకా చాలు, ఇంకా కొత్త సంవత్సరానికి కొత్త ఉండాలి అన్నట్లుగా మనం మన పరిస్థితులను బట్టి అన్ని మారుస్తాం, అన్ని నూతన పరిచేసుకుంటాం. ఒక్కొక్కసారి దేనికోసం అంటే కొత్త సంవత్సరం ఎదుర్కోవాలి, పండగని ఎదుర్కోవాలి. పండగ కదా, అంత కొత్తగా ఉండాలి, అంత నూతనంగా ఉండాలి, అంత సిద్ధపాటులో మా ఇల్లు హడావిడి పెరిగిపోవాలి. ఇది ప్రతి కుటుంబంలో ఉండే మంచి ఆశే. పండగ అనగానే అందరికీ హడావిడి అనే పదం ఎక్కువగా ఒక నెల ముందుగానే కొంతమంది కుటుంబాల్లో మాటలు ఎట్లా ఉంటాయో తెలిసిన? పండగ ఎంతవరకు వచ్చింది, పండగ హడావిడి ఎంతవరకు వచ్చింది, పండగ హడావిడి వచ్చింది, సరే సంతోషమే. కొత్త సంవత్సరం వస్తుంది, క్రిస్మస్ వస్తుంది, ఇంకా ఇంకొక 3-4 నెలల్లో ఈస్టరు, గుడ్ ఫ్రైడే ఇవి కూడా వస్తాయి. ఇవి ప్రతి సంవత్సరం వస్తానే ఉంటాయి, వెళతానే ఉంటున్నాయి. కానీ దేవుని సన్నిధికి నువ్వు వచ్చేటప్పుడు నీ సిద్ధపాటు ఏమై ఉంది? ఇశ్రాయేలీయులారా, దేవుడు అడుగుతున్నారు, దేవుని సన్నిధికి కనబడుకోవడానికి సిద్ధపడి రండి. హల్లెలూయా. ఇర్మియా గ్రంథం 23వ అధ్యాయము, ఇర్మియా ప్రవక్త ద్వారా దేవుడు పలుకుతున్న మరొక మాటను కూడా చూద్దాం. 23వ అధ్యాయము 24వ వాక్యం చదువుకుందాం. దేవుడు సెలవిస్తున్న మాట ఏదనగా, అసలు సిద్ధపాటు లేకుండా పారిపోతా ఉంటారు కొంతమంది. అసలు మందిరం అంటేనే పారిపోతా ఉంటారు. వద్దు, నేను రాను, నాకు వ్యాపారాలు ఉన్నాయి, నేను ఆ పనులు చేసుకోవాలి, నేను ఈ పనులు చేసుకోవాలి, నేను ఎక్కడ దాక్కోవాలి, నేను అక్కడ దాక్కోవాలి, నాకు ఆ పెళ్ళి ఉంది, నాకు ఈ పండుగ ఉంది, నాకు బంధువులు ఉన్నారు, లేకపోతే నేను ఇదిగో ఆ పరిస్థితుల్లో నేను పారిపోవాలి. దేవుని సన్నిధికి కనపడడానికి అసలు కొంతమందికి మనసు ఉండదు. వారి ఇంట్లో అన్ని సిద్ధపరిచేసుకుంటారు పండగని, కానీ దేవుని సన్నిధికి తను కనపడాలి అన్న జ్ఞానం అతనికి ఉండదు. దేవుడు అంటున్నారు, ఏదనగా నాకు కనబడకుండా నువ్వు ఇంట్లో దాక్కుంటావా? నాకు కనబడకుండా నువ్వు ఇంట్లో దాక్కుంటావా? నాకు కనబడకుండా నువ్వు వ్యాపారాలు చేసుకుంటావా? నాకు కనబడకుండా నువ్వు బంధువుల దగ్గరికి, చుట్టాల దగ్గరికి, హడావిడికి కొత్తగా ఎంజాయ్ చేయడానికి అన్ని సమస్తము సాధించుకుంటావా, సమకూర్చుకుంటావా? చేసుకో, ఏం పర్వాలేదు. నాకు కనబడకుండా ఉంటుందా? ఇప్పుడు మనల్ని అందరినీ దేవుడు మన మధ్యలో ఉన్నారు, మనల్ని చూస్తున్నారు. ఎంతమంది విశ్వసిస్తారు? ఇది నమ్మదగిన మాట. హల్లెలూయా, మంచిది. సరే, మనలో